గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ గ్రేట్ కాదు, డైరెక్టర్ ఈజ్ గ్రేట్. నా మీద నాకే భయం అవుతుంది. ఒకప్పుడు స్టార్టింగ్ లో ఎంట్రీలో వచ్చేవాడిని, తర్వాత మధ్యలో ఎంట్రీ ఇచ్చారు, ఇప్పుడు ఏకంగా మధ్యాహ్నం ఇస్తున్నారు. నెక్స్ట్ తీసేస్తారేమని భయం అవుతుంది నాకు. ఎవరు నువ్వు? రప్పించదాన్ని ఎట్రా సెంటర్కి రా. చచ్చిన చేపకైనా రేట్ ఉంది నీకుందా? ఎవరు నువ్వు? ఈ షో యాంకర్ ని. ఏది ఒకసారి లింక్ చెప్పు. హలో ఎవ్రీబడి. చాలు ఇది ఒక యాంకరింగేనా? ఇంతకీ నీ పేరేమిటి? బుజ్జి తల్లి. నువ్వు బుజ్జి తల్లి అంటే నువ్వు సండేల్ రాజ్. ఐఎమ్ నూక్రాజ్. హాయ్ బ్రో. చేపలు పట్టేశావా? వల ఇంకా తేలేదు. వల లేకపోతేనేం, చేపలు ఎదురుగానే ఉన్నాయిగా. మీ స్టైల్లో ఒక డైలాగ్ చెప్పొచ్చా? ఏంటి? ఇది పిల్ల. మళ్ళీ చెప్పు. ఇది పిల్ల, ఇది పిల్లాడా. హే ఎట్రా. ఇక్కడ చెట్టు ఉన్నాడు, ఏదో వర్క్ చేస్తాడు. కెమెరా ఉన్నాడు, ఆయన వర్క్ చేస్తున్నాడు. ఇంతకీ నువ్వు ఏమన్నా చేస్తావా? ఏం చేయనప్పుడు ఎందుకు రా బతుకుండి బొక్క. అరే ఏంట్రా చచ్చిపోయి కాలు మీద కాలు వేసుకుంటాడు? చచ్చినప్పుడు కూడా రాజసం ఉంటుంది మా వంశంలో. అది రాజసం కాదు, రాయల్ స్టాగ్ తాగేసి. నీ పేరేంటి? జెస్సీ. ఫ్యూచర్ లో నువ్వు స్టార్ అవుతావు. అవునా? ఏ స్టార్? మెగా స్టార్, పవర్ స్టార్? ఆవేశం స్టార్, ఆవేశం స్టార్. వేసేసాడు. నువ్వు ఖచ్చితంగా పెద్దదిగా స్టార్ అవుతావు. నమ్మవా? నమ్మను. ఎందుకు నమ్మవు? చెప్తున్నావు కదా, నమ్మను. చచ్చిన చేపకైనా రేట్ ఉంది నీకుందా? అర్జెంట్ గా మేనేజర్ ని పిలిపించి. ఎందుకో మేనేజర్ వచ్చి నిన్నే బయటకు పెట్టా. ఎవరావిడ? మమ్మీ. ఈవిడ మమ్మీ అయితే ఈజిప్ట్ లో ఉన్నట్టు డమ్మీలా. ఏ షోకి మెయిన్ ఆమె. ఎందుకు కాల్చా? ఇందాక గేట్ లోంచి వస్తుంటే ఒక మేనేజర్ కనిపించాడు. ఈ షోకి నేనే మెయిన్ ఫోన్ లో మాట్లాడుతున్నాను. ఓకే. అలా కాదని పీసీఆర్ దగ్గరికి డైరెక్టర్ ఉన్నాడు. ఈ షోకి నేను మెయిన్ ఆయన అన్నాడు. ఎంతమంది మెయిల్ ఉంటారు షోకి? అయిపోయినాయి అబ్బా. నువ్వురా? ఆది గారి ఫేవరెట్. రే నోగరాజు, ఆ అమ్మాయిని వదిలే. నువ్వు వదిలే అయ్యా, మాకేం దొరకట్లేదు. ఒక్క డైలాగ్. ఇది పిల్ల. ఓకే నువ్వు కూడా రా. అన్షు దాదా. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప ఆర్టిస్టో తెలుసా? మోనిక ఆబ్వియస్లీ. 100% ఈవిడే గొప్ప ఆర్టిస్ట్. ఎందుకో చెప్తాను, ఇటు జరుగు. చూశారా ఒక తెలుగింటి స్త్రీ ఎలా ఉండాలో అంత పద్ధతిగా ఉంది. ఈ పిల్ల ఉంది నైట్ డ్రెస్ లో వేసిపోయి వచ్చేసినట్టు. అందం ఉన్నప్పుడు ఇలా చూపించుకునే కుర్రోళ్ళకి ఆనందాన్ని ఇవ్వాలి, అంతేగాని ఇలా కప్పుకుంటావా? గాడ్ ఈజ్ గ్రేట్. నీకు ఒక చిన్న విషయం చెప్పాలి. చెప్పండి. అన్నయ్య మామూలు కదా, తెలుసు. చిన్నగా మాటలతో కలిపేస్తాడు. నీలాగే ఒక తెల్లగుంటా డీకొచ్చింది అప్పుడే. వదిలే ఎప్పుడు చెప్తా మీరు కూడా. యా నిజంగా గాడ్ ఇస్ గ్రేట్, గాడ్ ఇస్ గ్రేట్. లక్ష్మి, నువ్వు జడ్జిమెంట్ కి వెళ్లే ముందు మీరు మేల్ ఉపేంద్ర అని చూసారు కదా, మా దగ్గర లేడీ ఉపేంద్ర ఉంది. అవునా? రండి రండి రండి. సో కర్ణాటకలో రక్త కన్నీలు ఒక మూవీ ఉంది, తెలుగులో కూడా ఉంది అనుకుంటాను. సో అక్కడ కాంత కాంత అని ఒక చాలా ఫేమస్ డైలాగ్ ఉంది. బై ఛాన్స్ ఉపేంద్ర గారు శ్రీదేవి డ్రామా కంపెనీకి వస్తే ఈ ఆది అనే మొగాడిని చూస్తే వాళ్ళకి ఏమేమి డైలాగ్ వస్తుంది అని చేద్దామని ట్రై చేస్తా. డన్ డన్ డన్. అది రండి ఇక్కడ. ఎప్పుడు నువ్వు పిలిచేవాడివి, ఫస్ట్ అమ్మాయి పిలుస్తుంది తెలుసా? దీన్ని లేపి తన్నించుకోవడం అంటారు. స్నానమే చేయకుండా దేహానికి లోకల్ పర్ఫ్యూమ్ వేసుకుని వచ్చిన లేజీ ఆది మ్యాన్ ఈ ఒక షోలో అయినా ఏదో ఒక అమ్మాయిని పటాయించుకోవాలి అని కనులు కాంటున్న మూర్ఖ మ్యాన్. నీకు కావాలి డజన్ అమ్మాయిలు, కానీ నీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసి చూస్తే అక్కడ ఏమీ లేవు. ఇది పిల్ల. ఈ అబ్బాయి ఎలాగో తెలుసా? ఈ అమ్మాయి ఎవరితో ఇప్పుడు చాటింగ్ చేస్తుంది, ఆ అంటే ఎవరితో ఆటోలో పార్టీకి వెళ్ళింది అని ఆలోచించి నీ అమూల్యమైన రాత్రులని వేస్ట్ చేసుకుంటున్నావు. వేస్ట్ ఫెలోస్, ముందు పెళ్లి చేసుకో, ఏజ్ అయిపోతుంది. అమ్మాయి తన అందం చూపిస్తే దానికి మీరు కథలు అడుగుతారు, అమ్మాయి అందం చూస్తే తనకి కడుపు మంట, జలాసి. ఎందుకంటే
ఈ దేశంలో ఫ్రీడమ్ ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు అని సంవత్సరానికి ఒకసారి జెండా పైకెత్తి చప్పట్లు కొట్టుకొని స్వీట్ తింటావా? కానీ ఈ దేశంలో ఒక అమ్మాయి తన ఇష్టం వచ్చినట్టు డ్రెస్ వేసుకొని రోడ్ లో నిర్భయంగా నిలబడికి ఛాన్స్ ఇచ్చావా? రోడ్ ఛాన్స్ ఇచ్చావా? ఒక అమ్మాయి తన ఇష్టం వచ్చినట్టు అబ్బాయితో మ్యారేజ్ చేసుకోవడానికి నీలాంటి అబ్బాయి ఛాన్స్ ఇచ్చారా? మీరు ఛాన్స్ ఇచ్చారా? అమ్మాయి ఆశల్ని ఆచారముల కింద తొక్కి, అమ్మాయి స్వాతంత్రాన్ని సంప్రదాయ శూలంలో కుచ్చి, కష్టపడి పని చేస్తున్న అమ్మాయిని కట్టుపాడంతో కట్టేసి, జాలిగా తిరిగి అమ్మాయిని జాతుల్ని మరుకులో ముంచి, భావుకతులను అమ్మాయిని భావనంతో బంధించి, ఇన్ని చేసిన తర్వాత కూడా మన ఈ దేశంలో అమ్మాయిలకి చాలా ఫ్రీడమ్ ఇచ్చారని మాట్లాడుకుంటున్న నీలాంటి అభినయ అవకాశానికి నాలాంటి అమ్మాయి చెప్తున్న కఠినమైన మాటలు అంటే ఇష్టం కావట్లేదు బాలో. బట్ ఐ డోంట్ కేర్, ఐ డోంట్ కేర్. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు, థ్యాంక్ యూ సో మచ్ కోఆపరేట్ చేసినందుకు. సో ఇంద్రజ గారు, 2 versions ఆఫ్ ఉపేంద్ర గారు ఎలా అనిపించింది? రాజు చేసింది అబ్సల్యూట్లీ 100% ఫర్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్. అండ్ సౌమ్య, రియల్లీ ఎవ్రీ టైమ్ యూ మేక్ అస్ వండర్. ఈ అమ్మాయికి నోరు ఎలా తిరుగుతుందా అని నేను ఆలోచిస్తున్నాను. అసలు మీరు మాట్లాడే ప్రతి మాట టంగ్ ట్విస్టర్ లాగే ఉంది. ఎలా మాట్లాడతారో అలాగా గబగబ మాట్లాడేశారు. అండ్ దట్ మీకు అసలు పరిచయం లేని ఒక లాంగ్వేజ్ తెలుగు, దాని మీద మీరు కూర్చొని వర్క్ చేసి మీరే నేర్చుకొని ట్రాన్స్లేట్ చేసి, వెరీ 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 హ్యాపీ ఫర్ యువర్ కమిట్మెంట్. వెరీ నైస్ and all the best. Thank you so much Indraja garu, and thank you so much Nukraju and Soumya garu. Thank you so much.